ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి దేవుని యొక్క గొప్ప మాటలను, ఆ యొక్క వాక్యములను, ఆ యొక్క ప్రవచనములను, దేవుడు బోధించినటువంటి అనేకమైన విషయాలను మనము మన దైనందిన జీవితంలో ధ్యానించుకుంటూ మన జీవితాన్ని మనము వాక్యానుసారమైనటువంటి జీవితంగా సరిదిద్దుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ప్రణాళికను మనం నెరవేర్చే క్రమంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఒక అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనములను ధ్యానించుకోవడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ సహకారంతో, సహాయంతో సువార్తను ఇతరులకు తెలియజేసే క్రమంలో మీరందరూ పాలిభాగస్తులవుతూ ఇతరులకు తెలియజేస్తున్నారని నేను నమ్ముచు, మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ చూసినప్పుడు తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సువార్తను అందించే క్రమంలో మీరందరూ పాలిభాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయేటువంటి అధ్యాయము లోకా సువార్త 9వ అధ్యాయము 2వ భాగము. గడిచినటువంటి దినములో లోకా సువార్తలో మొత్తముగా 9వ అధ్యాయంలో 62 వచనాలు పొందపరచడం జరిగింది. మరి యొక్క 62 వచనాలని మొదటి భాగంలో 1 నుంచి 36 వచనాలను సుమారుగా మనము ధ్యానించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశాలు 2వ భాగంలో 37 నుంచి 62 వచనాలు మనము ధ్యానించుకున్నట్టుకు మనం అందరం కూడా కలిసి సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ యొక్క 2వ భాగంలో మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క 37 నుంచి 62 వచనాలని మనము 3 భాగాలుగా నేటి ఈ దినము మనం ధ్యానించుకుందాం. అందులో మొట్టమొదటిగా మనం చూస్తే 37 నుంచి 45 వచనాల్లో దెయ్యములు పట్టినటువంటి ఒక బాలునికి స్వస్థపరచుట. ఆ తర్వాత 2వ భాగం మనం చూస్తే 46 నుంచి 56 వచనాల్లో ఒక వినయము, ఒక సహనము కలిగిన ఒక వ్యక్తులు ఏ మాదిరిగా ఉండాలని ఒక విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 57 నుంచి 62 వచనాల్లో శిష్యులు కావాలనుకున్న వారు వారికి ఉండేటువంటి అర్హతలు ఏ మాదిరిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను ఉద్దేశించి తెలియజేసినటువంటి మాటలు పొందుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ క్రమంలో మనమందరం ఈ యొక్క 3 భాగాలలో 37 నుంచి 62 వచనాలు ప్రతి భాగంలో ఆ యొక్క భాగంలో ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే మొత్తముగా ఈ యొక్క 62 వచనాల్లో ఆ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ ఉద్దేశముతో ఈ అధ్యాయంలో మాట్లాడడం జరిగింది, అవి లోకానుసారముగా వాక్యము ద్వారా మన జీవితాలకు ఏ రకంగా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆ సమయాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సువార్తలో శ్రమ పడినటువంటి విధములు, ఆయన శోధనలు, అదే మాదిరిగా శిష్యులను ఏ మాదిరిగా ఆయన సువార్త భారాన్ని కలిగి ఉండి విశ్వాసము, నమ్మకంతో నడిపించారన్న గొప్ప మాటలను మనము క్రైస్తవులుగా ఈ యొక్క అధ్యాయంలో మనము తెలుసుకొనవచ్చును. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనము ఈరోజు మనం చూసుకుంటే మరి ముందుగా ఫస్ట్దిగా 37 నుంచి 45 వచనాల్లో దెయ్యములను పట్టినటువంటి ఒక బాలుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థపరచడం జరిగింది. అది ఏ మాదిరిగానంటే, ఏదైతే గడిచిన ఎపిసోడ్లో అక్కడ మనం చూసినట్లయితే కొండ ఎక్కి అక్కడ పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారి మధ్య రూపాంతరం చెందిన తర్వాత ఆ క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ దిగి ఇక్కడ మనం వచనాలు చూసుకుంటే ఒకసారి మనం అందరం కూడా 28 నుంచి మనం చూసుకున్నట్టయితే అక్కడ మొత్తంగా ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినముల తర్వాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను అని అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క జర్నీ. అదే మాదిరిగా మనం చూస్తే ఆ యొక్క వచనం 37వ వచనం ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు జరిగిందంటే మరనాడు వారు అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారితో పాటు ఉన్నటువంటి శిష్యులు కొండ దిగి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక అధ్యాయ ప్రారంభం మరలా తిరిగి ప్రారంభం అనేది జరుగుతుంది. ఇక్కడ కొండ దిగి వచ్చినప్పుడు ఆ యొక్క జన సమూహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బోధకుడా ఆ యొక్క కుమారుడు ఆ యొక్క ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగి ఉన్నారో ఆ యొక్క కుమారుడు
అపవిత్ర ఆత్మ చేత ప్రతిసారి కూడా ఆయన అక్కడ ఇబ్బంది పడుతూ ఉండము. ఒక అపవిత్ర ఆత్మను విడుదల కలిగించమని ఏదైతే శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఆ యొక్క అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టలేకపోవడం పరిస్థితులు చూసి ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలియజేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ విషయం పట్ల శిష్యులను హెచ్చరిస్తూ ఆ తర్వాత ఆ బాలుని తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తులో స్వస్థత చేసినటువంటి కార్యానికి సంబంధించిన మాటలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం ఈ వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుణ్ణి కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయునులుగా కరుగునట్లు అది వానిని విలవిలలాడించచ్చు, గాయపరచుచు వానిని వదలకుండెను. ఈ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క శిష్యులను అడిగినప్పుడు వారు వెళ్ళగొట్టలేని ఒక మాటలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అప్పుడు ఏంటంటే అక్కడ దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క వ్యక్తికి చెప్పినటువంటి ఆ యొక్క శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు, అందుకు యేసుక్రీస్తుల వారు స్వయంగా మాట్లాడిన మాటలు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలమును మీతో కూడా మిమ్మును సహింతును, నీ కుమారుని ఇక్కడ తీసుకుని రమ్మని ఆ యొక్క వ్యక్తికి చెప్పడము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క దెయ్యమును వారిని పడద్రోసి విలవెల్లాడించి యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలు స్వస్థపరిచి తండ్రికి అప్పగించను. కనుక అందరూ దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురి కావడం అనేది జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత ఈ కార్యములు చూస్తున్న ఒక క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులను కొన్ని మాటలు వారి చెవులలో నాటనీయుడి అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే వారి యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణ పునరుద్ధరణ గురించి మరొకసారి ఇదే అధ్యాయంలో రెండవసారి మళ్ళీ చెప్పడం జరిగింది. మొదటిసారి ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ 22వ వచనంలో మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినము లేచుట అగత్యమని చెప్పాను. ఏదైతే మనం ముందు భాగాల్లో మాట్లాడుకున్నప్పుడు 22వ వచనంలో ఆ మాట మొదటిసారిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరలా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెండవసారి కూడా మరలా ఇక్కడ ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాటను గ్రహింపుకున్నట్లు అది వారికి మరుగు చేయబడును కనుక వారు దానిని తెలుసుకొనలేదు. వారు ఆ మాట గురించి వారు ఆయనను అడుగా వెరచరి. ఈ క్రమంలో అక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే అక్కడ స్వస్థత పొందిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక విషయాలను ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 46 నుంచి 56 వచనాల్లోని అక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారికి శిష్యులకు మధ్య జరిగినటువంటి ఒక ప్రయాణంలో కొన్ని మాటలను మరలా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ఏంటంటే శిష్యుల్లో ఎవరు గొప్పవారు అని వారికి వారు అక్కడ ఖండితముగా వారు మాట్లాడుకుంటున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ వారికి తెలియజేసినటువంటి కొన్ని మాటలను ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి అని చూస్తే అక్కడ తమలో ఎవడు గొప్పవాడని వారిలో తర్కము పుట్టగా వారి యొక్క హృదయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారిని చూపించి ఈ బిడ్డ వలె పరిపూర్ణమైనటువంటి మనస్సు హృదయము కలిగి ఈ యొక్క ప్రశాంతత కలిగి శాంతి కలిగి ఉన్న విధముగా ఈ బిడ్డను పోలి ఉండి ఎవరైతే ఈ బిడ్డను చేర్చుకుని ఉంటారో ఆ మాదిరిగా నన్ను మరియు తండ్రిని కూడా చేర్చుకున్న వారుగా వారు ఉంటారు అని చెబుతూ వారితో అందరిని ఉద్దేశించి చెప్పినట్టు ఒక మాట, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండనో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. ఈ మాదిరిగా అక్కడ ప్రభువైన యేసుక్రీస్తులో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులు, ప్రభువా నీ నామాన్ని ఎరిగిన వాడు ఒకడు స్వస్థతలు చేయడం కానీ అనేక కార్యములు చేయడం జరుగుతుంది, వాటి పట్ల మేము అవన్నీ చూసాము, మరలా అవన్నీ ఆటంకపరిచితమే అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను గద్దించడం జరిగింది. ఎందుకనంటే అక్కడ చెప్పినటువంటి మాట ఏంటి అనేది మనం చూస్తే
మీకు విరోధి కాని వాడు మీ పక్షం ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తులో ఈ మాట చెప్పడం గల కారణము ఏంటి? నేటి ఈ లోక మార్గంలో మనం గమనించినట్టయితే మన యొక్క క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి సంఘాలలో, వివిధ రకాలైనటువంటి సంఘాలలో వ్యక్తులు కానీ ఎవరైనా కానీ వారు మన సంఘ వ్యక్తులు కాకపోయినప్పటికీ, వారు మన పరిచయం లేకపోయినప్పటికీ కూడా క్రీస్తు సువార్త భారాన్ని కలిగి ఉండి ప్రభు యేసుక్రీస్తు వారిని రక్షణ పొంది నమ్మకము కలిగి ఉన్నటువంటి ఏ ఒక్క మానవుడైనా సరే ఆయన నామములో ఏ క్రియలైనా సరే ఆయన ఆశీర్వదించడం జరుగుతుంది, వారికి అటు కృపను కలుగు చేయడం జరుగుతుంది అనే మాటను వారు సర్వాంతరము మనుషులందరూ కూడా ఆయన బిడ్డలుగానే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు ఆ మాదిరిగా వివరించి చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం గమనించినట్టయితే అక్కడి నుంచి మనము చూస్తే సుమారుగా 56వ వచనం వరకు 2వ భాగం ఉంది. అందులోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా యెరూషలేమునికి వెళ్ళాలి అని ఆలోచన చేసి ఆయన వారి శిష్యులతో పాటు వారందరూ కూడా కలిసి వారు ఆ యొక్క మార్గాలలోనే వారు చెయ్యాలని చెప్పి ముందుగా దేవదూతలను సిద్ధం చేయాలని చెప్పి వారిని పంపించడము, ఆ సమరయాల ప్రాంతంలో వెళుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వారు నిరాటకం పరచడము, ఆ క్రమంలోనే వారు మరలా తిరిగి మరొక ప్రదేశానికి వెళ్ళాలని ఆలోచన జరిగిన క్రమంలోనే అక్కడ కొన్ని విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క ప్రయాణం మధ్యలో కూడా శిష్యులను ఉద్దేశించుకుని మాటలు చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అక్కడ మనం చూసినట్టయితే ఏదైతే ఈ సమరయులు ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆమోదయోగ్యంగా లేనటువంటి ఉన్నారో వారి పట్ల దురుసుతనముగా శిష్యులైనటువంటి జబదయి కుమారులైనటువంటి యాకోబు గారు, యోహాను గారు కూడా వారిని శిక్షించుటకు కోసము వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ఆ మాటలు ఇక్కడ ఏ మాదిరిగా పొందపరిచి ఉన్నారని మనం చూసినట్టయితే ఇక్కడ మనము 54వ వచనం చేస్తే శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రతి చోట శిష్యులు తొందరపాటుగా ఆలోచించే ప్రతి ఆలోచనను కానీ శిష్యులు చేయాల్సినటువంటి పనులలో వారు అనవసరంగా వారు తెలియక చేస్తున్నటువంటి విషయాల పట్ల కానీ ప్రభు యేసుక్రీస్తుల వారు వారిని సమాధాన పరుస్తూను వారికి ప్రతి విషయాన్ని తెలియజేస్తున్న క్రమంలో ఇదొక విషయంగా మనం గమనించవచ్చు. ఇక్కడ గద్దించడం జరిగింది. గద్దించు అక్కడ అంతటా వారు మరొక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మనం చూస్తే 57 నుంచి 62 వచనాల్లో చివరి అంశం అంటే ఈ యొక్క లూకా సువార్త 9వ అధ్యాయంలో చివరి భాగంగా 57 నుంచి 62 వచనాల్లో మనం చూసుకుంటే శిష్యులు కాగోని వారికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ మాదిరి అర్హత కలిగి ఉండాలి అనే విషయాలను ఆయన బోధించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్టయితే అందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనం 56వ వచనం చదివితే అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళరి, అంటే ఏదైతే సమరయ గ్రామం నుంచి విడిచిపెట్టి మరొక గ్రామానికి వెళ్ళిరి. నీవక్కడ వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ అధ్యాయంలో చూస్తే ఈ చివరి మాటల్లో 3 వ్యక్తులకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు 3 రకాలైనటువంటి సమాధానాలని అక్కడ బయలుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెంబడిస్తానన్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క స్థితిని తెలియచేయడం జరిగింది. మరొక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుల వారే వెంబడించమని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి రక్షణ పొందినటువంటి వ్యక్తి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారికి సమాధానం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ విషయం పట్ల అవగాహన కల్పించడము, చివరగా మరొక వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ మాదిరిగా సమాధానం చెప్పారని ఒక 3 విషయాలు ముగ్గురికి క్రమంగా 57 నుంచి 62 వచనాల్లో చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, గమనించినట్లయితే మొదటి వ్యక్తికి సమాధానం ఏ మాదిరిగా చెప్పారనంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు అంటే మొదటివాడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తే నేను మీతో పాటు వస్తానన్నప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొట్టమొదటి అడిగిన వ్యక్తికి చెప్పినటువంటి సమాధానము నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుని తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఏదైతే సువార్త భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మొట్టమొదటగా ఆ యొక్క సువార్తను ప్రకటించే క్రమంలో ప్రతి శ్రమను, శోధనను, ఆ యొక్క పరిస్థితులు, ఆ భౌగోళిక పరిస్థితులను అనుభవిస్తూ ఆయన పొందినటువంటి గొప్ప ఈ యొక్క క్రియలలో జరిగినటువంటి ప్రతి మాటను మనకు తెలియజేస్తూ ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత రెండవ మాటగా మనం చూసుకున్నట్టయితే అక్కడ మరొక వ్యక్తి ఆయన మరి ఒకనితో, ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. ఇది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ ఒక వ్యక్తికి చెప్పడం జరిగింది. ఎందుకు ఈ వ్యక్తికి చెప్పడం జరిగింది అంటే, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టవచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దైవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ మాట ఈ వ్యక్తికి ఎందుకు చెప్పారంటే, ఒక కుటుంబంలోని అనేక మంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి, విశ్వాసము కోరి చూసినటువంటి వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తుల మీద నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి నష్టము జరిగినప్పుడు ఆ వ్యక్తిని వారిని పాతిపెట్టే ఒక క్రమంలో కానీ, ఆ మరణించినటువంటి ఆ శరీరాన్ని పాతిపెట్టుటకు ఆ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో మంది రక్షణ పొందలేని వారు కానీ అనేకులు ఆ కార్యక్రమాన్ని కొనసాగించుటకు ఉన్నారు. కానీ నువ్వు రక్షణ పొందిన ఒక వ్యక్తిగా, నువ్వు సువార్తను కాడిని మోసిన ఒక వ్యక్తిగా నువ్వు వెళ్ళి అక్కడ దేవుని రాజ్యము, అక్కడ చూసినట్లయితే నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాదిరిగా మరొక రెండవ వ్యక్తికి ఈ సమాధానం తెలియజేస్తూ చివరగా మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నన్ను వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు అని అడగగా, అంటే నేను నీతో వస్తాను ప్రభువా, కానీ ఒక్క నిమిషం నాకు సెలవు ఇచ్చినట్టే నా ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తాను అని చెప్పినటువంటి ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మూడవ సమాధానంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవ్వడను దేవుని రాజ్యంకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఏదైతే ఒక్కసారి దేవుని యొక్క రక్షణ సువార్తను నువ్వు పొంది ఉండి, నమ్మకము కలిగి ఉండి, విశ్వాసముతో నీ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి నువ్వు వెనుకతట్టు తిరిగి చూసినట్లయితే అట్టి వ్యక్తులు ఎవరు కూడా దేవుని రాజ్యమునకు పాత్రులు కారు అని స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ముగ్గురు మనుషుల్ని ఉదాహరణగా చేస్తూ చెప్పినటువంటి మాటలు చివరి భాగంలో పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క అధ్యాయము లోకా సువార్త 9వ అధ్యాయంలో మనం నేటి దినము ధ్యానించుకొని మాట్లాడినటువంటి ఈ మాటల్లోని ముఖ్యమైనటువంటి అంశము, జన సమూహాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యుల యొక్క విశ్వాసాన్ని మెరుగుపరిచి, నమ్మకాన్ని మెరుగుపరిచి, వ్యక్తులు అడుగుతున్నటువంటి ప్రతి సమాధానానికి వారికి నమ్మిక కలిగి ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి సమాధానాలను వారికి తెలియజేస్తూ ప్రతి విషయం మీద వారికి అవగాహనను క్రమంగా బయలుపరిచేటువంటి విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు బోధించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క మాటలను మన యొక్క నిత్య జీవనంలో, లోక మార్గంలో కూడా మనము దేవుని రక్షణ పొంది మనం బాప్తిసం పొందిన తర్వాత సువార్తను నడిపించే క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ, సువార్తను నడిపించే ఒక క్రమంలో మనతో కాకుండా మనకు తెలియని మనుషులు కూడా మనతో కలిసి సువార్తను కొనసాగించేటువంటి వ్యక్తులను మనం గౌరవించాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా సువార్త ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు వారి తిరిగి మరలా వెనకతట్టు చూడకూడదు అనే గొప్ప విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా బోధించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో ఈ మాటలు కానీ, ఈ వాక్యములు దేవుడు స్వయంగా తెలియజేసిన మాటలు మన హృదయాల్లో స్థిరపరుచుకొని మన జీవిత కాలంలో మనము ఏ యొక్క ప్రదేశంలో, ఏ యొక్క పట్టణాలలో, ఏ యొక్క ప్రాంతాలలో కానీ మనము అనుభవపూర్వకంగా ఈ వాక్యానుసారంగా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు బట్టి వాక్యాన్ని మనము ధ్యానించుకోవడం వల్ల అక్కడ వాక్యానుసారంగా అక్కడ సమాధానం పడుటకు మనకి దేవుడు తెలియజేసినటువంటి ఈ గొప్ప మాటలను మన హృదయంలో స్థిరపరచుకున్నట్టుకు దేవుని ప్రార్థన ద్వారా అడిగి ధ్యానించుకుందాం. మరి తలలో ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. లోక సువార్త 9వ అధ్యాయంలో ప్రభువా 37 నుంచి
62 వచనాల్లో ప్రభువా తండ్రి మీరు శిష్యులను ఉద్దేశించి ప్రభువా తండ్రి బోధించినటువంటి విషయాలు, అనేకమైన విషయాలను ప్రభువా నేటి దినము మేము ధ్యానించుకోవడం జరిగింది ప్రభువా. మరి లోక మార్గంలో ప్రభువా తండ్రి ఒక సువార్త కాడిని మోస్తున్నటువంటి అనేక మంది ప్రవక్తలు ప్రభువా తండ్రి, అనేక మంది దైవజనులు ప్రభువా తండ్రి, అనేక మంది దాసులు ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలియజేసిన మాటల ప్రకారంగా ప్రభువా, మీ వాక్యానుసారంగా ప్రభువా మేమందరము సిద్ధపడి ప్రభువా తండ్రి మీరు చూపిన ప్రణాళిక ప్రకారంగా మేము నడుచుకునే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, దీవించండి ఆయన. నూతనంగా రక్షణ పొంది ప్రభువా తండ్రి నాయన మీ నామాన్ని సువార్తను ప్రభువా తండ్రి తెలియజేసే క్రమంలో మీ దాసుని నన్ను ఆ మాదిరిగా స్థిరపరచండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా తండ్రి నాయన రక్షణ పొందినటువంటి సమస్త జనులను దీవించండి, బలపరచండి ప్రభువా తండ్రి. వారి యందు ప్రభువా తండ్రి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. మరి ముఖ్యంగా నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుభాగస్తులను ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వారి కుటుంబాల్లో ప్రభు శాంతిని సమాధానాన్ని కలుగు చేయండి ప్రభువా. పరలోకమున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడిన భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధులు మేము క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులను క్షమించండి. సోదరుల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మనం ధ్యానించుకున్నటువంటి ఈ యొక్క మాటలను మన హృదయాల్లో మనం స్థిరపరచుకుందాం. మరి యథావిధిగా మీ యొక్క జీవితాలలో మీరు లోక మార్గంలోని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ ఎట్టి శ్రమలనైనా శోధనలైనా సరే దేవునికి విడిచిపెట్టినట్లయితే ఆయన సహాయం చేసే దేవుడుగా మనం నమ్మకం కలిగి ఉండి దేవుని మనం అడిగినట్టే ప్రతి క్రియలలో కూడా దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి యొక్క అనుదిన జీవిత కార్యక్రమాల్లో మీరందరూ కూడా సంతోషంగా గడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి వందనాలు.